సో పెద్దదై వ్యాపించింది. ఈ లోపల అక్కడ అలారం కూడా, స్మోక్ అలారం ఉంటది, స్మోక్ అలారం కూడా ఆన్ అయింది. దాంతో ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చారు. మొత్తానికి మధ్యాహ్నం 1:30కి కంప్లీట్ గా ఆర్పేశారు అనేది చెప్తున్నారు. ఆ ఎఫ్ఎస్ఎల్ కి సంబంధించిన డైరెక్టర్ 1 పేజ్ తెలుగులో 1 పేజ్ ఇంగ్లీష్ లో ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశాడు. అతను ఇదంతా కూడా ఎలా జరిగింది ఏంటనేది చెప్పాడు. చెప్పినాక అతను ఏమంటున్నాడంటే, కేసు సంబంధిత ఆస్తి మరియు ఎఫ్ఎస్ఎల్ సామగ్రి చాలా వరకు సేఫ్ అని ఇచ్చాడు. అంటే ఇక్కడే అనుమానాలు చాలా వరకు అంటే అర్థమేమి అంటే మొత్తంగా కొంత పోయిందా లేకపోతే ఎక్కువ పోయిందా, చాలా వరకు అంటే అర్థం మామూలుగా అయితే ఎక్కువ పోలేదు, సేఫ్ అనేస్తే మొత్తం సేఫ్ అంటే మనకి దాంట్లో ఇబ్బంది లేదు. చాలా వరకు అనేసరికి పదాల్లో చాలా వరకు అంటే నేను అనుకున్నాను ఇంత ఇది పోయిందా అని చెప్పచ్చు రేపు. కాబట్టి ఏం పోయిందంటే, రెండోది అక్కడ చిన్న పొగ వచ్చింది చూసారని. పొగ వచ్చినప్పుడు అక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటే ఆ పొగను ఆర్పేసి ఉండొచ్చు కదా, ఎందుకు ఆర్పలేకపోయారు అనే దానికి క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ దాంట్లో లేదు. సో ఫైర్ ఎక్స్టింగ్విషన్ తో మా వాళ్ళు ట్రై చేశారనేది ఉంది. అక్కడ 4 ఎంప్లాయీస్ ఉన్నారు ఆ టైం అని చెప్తున్నారు. వాళ్ళు ఎవరికి ఏం గాయాలు కూడా కాల, బయటకు వచ్చేసారు. అంటే ఫైర్ సడన్ గా బర్స్ట్ అయ్యింది కాదు, ఇది మెల్లగా ఎక్కడో షార్ట్ సర్క్యూట్ లో మెల్లగా పొగొచ్చి మెల్లమెల్లగా వ్యాపించింది. అంటే ఇక్కడే బీఆర్ఎస్ వాళ్ళు అనుమానాలు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో కానీ అది ఒక్కొక్కసారి మనకి యాక్సిడెంట్లు మనం అనుకున్నట్టు జరగవు, కాకపోతే పొలిటికల్ గా ఉంటది కాబట్టి. రెండోది అక్కడ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా మెటీరియల్ ఉంది. సో ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి కూడా మొత్తం ఎఫ్ఎస్ఎల్ లో ఉన్నాయి, అవి కూడా తగలబడిపోయాయా. మామూలుగా అయితే హార్డ్ డిస్క్లు ధ్వంసం అయితే వాటిని మళ్ళీ రికవర్ చేయొచ్చు, కానీ కంప్లీట్ గా అవి కాలిపోయి ఇదైనప్పుడు రికవరీ కూడా చేయలేము. సో అందుకనే తగలబెట్టేశారా అన్న అనుమానాలు అయితే ఇప్పుడు వస్తున్నాయి. సో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఈ అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే మనకి ఎలక్షన్లు అయినాక రిజల్ట్ అనౌన్స్ అవ్వగానే కొత్త గవర్నమెంట్ వచ్చే లోపల చాలా ఫైల్స్ ని తగలబెట్టేయడం అవన్నీ చేశారు. అట్లాగే మనకి ఆంధ్రప్రదేశ్ లో చూస్తే కూడా మదనపల్లిలో ఆర్డీఓ ఆఫీస్ లో ఫైల్స్ అన్ని తగలబడిపోయినాయి, ఆర్డీఓలను కూడా అరెస్ట్ చేశారు అప్పుడు. సో ఇప్పుడు రాజకీయంగా ఇది వచ్చింది కాబట్టి దీని మీద ఇన్వెస్టిగేషన్ అయితే చేయాలి, కానీ పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇచ్చారు. కాకపోతే పోలీసుల మీద వీళ్ళకి నమ్మకం ఉండదు కదా, ఎందుకంటే పోలీసులు కూడా స్టేట్ కంట్రోల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టే చేస్తారు. సో క్లియర్ గా ఇప్పుడు అసలు ఏమేం ఫైల్స్ దగ్ధమైనాయి, ఏమేం ఫైల్స్ ఉన్నాయి అంటే ఓటుకు నేటి ఫైల్స్ ఉన్నాయా లేదా, ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఉన్నాయా లేదా అనేది చెప్పాలి. ఇప్పుడు అవి రెండు ఇతర పార్టీలకి అపోజిషన్ ఉన్నాయి కాబట్టి అవి చెప్పాలి. అవి చెప్పకుండా చాలా వరకు సేఫ్ అంటే అర్థం ఏంటి, చాలా ఇవి తప్ప చాలా వరకు సేఫ్ అంటే పొద్దున నేను చాలా వరకు అన్నాను కానీ ఇవి ఉన్నాయా అని సేఫ్ అనలేదు కదా అనొచ్చు. సో అందుకని అతను జనరల్ గా చెప్పినట్టుగా ఉంది. సో ఇప్పుడు క్లియర్ చేయాల్సింది అంటే జనాలకు కూడా ఇదే డౌట్ ఉంది, ఇది కావాలని సగలబెట్టారు, ఎందుకంటే కంప్యూటర్ బ్యాకప్ లేకుండా ఎలా ఉంటారు. మామూలుగా ఎఫ్ఎస్ఎల్ అనేది వెరీ ఇంపార్టెంట్. అట్లా ఈ మధ్య మనమే ఇండివిజువల్స్ ఏదన్నా ఇంపార్టెంట్ ఫైల్ అయితే బ్యాకప్ చేసుకుని ఇంకెక్కడో పెడతాం. అలాంటిది వీళ్ళు అన్ని ఒకే దగ్గర ఎందుకు పెట్టారు, బ్యాకప్ ఎందుకు లేదు, బ్యాకప్ అనేది వేరే దగ్గర ఉండాలి. సో మామూలుగా నాకు తెలిసి కూడా, ఎందుకంటే నేను మాది మనస్ ఫౌండేషన్ అని ఉంది, మా పనే స్కానింగ్ యాక్టివిటీ, 3 కోట్ల పేజీలు ఇప్పటి వరకు స్కాన్ చేసాం. సో 3-4 చోట్ల బ్యాకప్ ఉంటది. ఒక చోట ఏదైనా అగ్ని ప్రమాదం ఇంకేదైనా జరిగి ఒక చోట పోయినా ఇంకో చోట ఉండాలి కాబట్టి మినిమం 4 చోట్ల పెట్టుకుంటారు ఎవరైనా చేసే పని అది. అది కాకుండా ఇప్పుడు ఓటుకు నేటి కేసు లాంటిది ఇంపార్టెంట్, ఇది ఫోన్ ట్యాపింగ్ ఇంపార్టెంట్, అలాంటిది ఒకే దగ్గర ఎందుకు పెట్టుకున్నారు అనేది ఇప్పుడు అనుమానాలు. సో ఈ అనుమానాలు నివృత్తి చేయాల్సింది ఎఫ్ఎస్ఎల్ డైరెక్టరేట్ చేయాలి. అంటే అసలు వేగ్గా మాట్లాడకుండా వీళ్ళ విమర్శలు ఏంటి, ఈ ఓటుకు నేటి కేసు పైన సంబంధించి మొత్తం డీటెయిల్ డేటా కావచ్చు, లేకపోతే డాక్యుమెంట్స్ కావచ్చు, లేకపోతే వాయిస్ శాంపుల్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయా లేవా, అట్లాగే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన డేటా ఉందా లేదా, ఈ 2 విషయాలు ముందు క్లియర్ చేయాలి. సో ఇంక పోయింటే ఏది పోయిందో చెప్పాలి, లిస్ట్ అవుట్ చేసి ఇది ఉంది ఇది పోయిందని చెప్తే సరిపోతుంది. అది ఇమీడియట్ గా చేయడం కష్టమే, నిన్నే జరిగింది కాబట్టి. కనీసం రాబోయే 2-3 రోజుల లోపల అది చేయకపోతే అనుమానాలు జనరల్ గానే ఖచ్చితంగా ఇది కావాలనే చేశారు,